నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ పద్మావతి. ఈరోజు మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే కనుక ఢిల్లీలో ఘన విజయం సాధించినందుకు కనుక ఈరోజు మనం ఇక్కడ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి అసలు ఎలా అనుకుంటున్నారు అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్తే. అసలు బీజేపీకి ఇంత ఘన విజయం వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ, నేను రింగుల ఎన్నికల నాటి నుంచి పార్టీలో పనిచేసిన. చిన్న రాష్ట్రాల ఆసక్తితోటి టీఆర్ఎస్లో 20 ఏళ్ళు పనిచేసిన. ఈ శేష జీవితంలో ఆ జెండా కప్పుకొని చచ్చిపోవాలనేటువంటి ఆసక్తితోని మళ్ళీ బీజేపీలో పనిచేస్తున్నా. 27 సంవత్సరాల ఢిల్లీ, 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ప్రాంతం, ఢిల్లీ సింహాసనం మా ఆధీనంలో ఉన్నది, కానీ ఢిల్లీ ప్రాంతం రావడం, ఒకప్పుడు మేము ఢిల్లీ మే దేకో గల్లీ మే దేకో అనేటువంటి నినాదంతో బతికిన వాళ్ళం. ఇవాళ ఢిల్లీ సంపూర్ణ విజయం రావడం హర్షణీయం. సార్, అసలు ఢిల్లీకి 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆధిపత్యం వచ్చినందుకు మీకంటూ ఘనత ఇచ్చింది. అండ్ అయితే ఇందులో ముఖ్య పాత్ర అక్కడ ముస్లిం మహిళలే పాత్ర వహించారు అని అంటున్నారు. వాళ్ళే మిమ్మల్ని ముందుకు నడిపించారు అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు అంటే ముస్లిం పక్షపాతం అనేది లేకుండా, ఈ జాతి మత పక్షపాతాలు లేకుండా వాళ్ళు మీకు మద్దతు తెలిపారు అని అంటున్నారు కదా. సో దీనికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే అభద్రతా భావానికి నెట్టి ఈ ప్రతిపక్షాలు ఈ మైనారిటీలను అభద్రతా భావానికి నెట్టి మేము భద్రత కల్పిస్తామనేటువంటి అపోహల వాళ్ళను బతికించారు. కాబట్టి ఈ త్రిపుల్ తలాక్ బిల్లు మీద మా పార్టీకి కానీ నరేంద్ర మోడీకి కానీ ఒక స్పష్టమైన అభిప్రాయం ఉన్నది. కాబట్టి ఆ మహిళలు మాకు సహకరించారు, సంపూర్ణంగా మమ్మల్ని అర్థం చేసుకున్నారు. మహిళలే కాక పురుషులు కూడా రేపు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. సార్, ఇంకోటి వచ్చేసి అసలు కేజ్రీవాల్ గారు ఓటమికి కారణం ఏంటి అనే దాని గురించి అసలు మీ మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కేజ్రీవాల్ నిజాయితీ పేరు మీద వచ్చిన మాట నిజం. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా పెట్టి వచ్చిన మాట ఉత్సవం నిజం. పోతే సాదా సీదా వేషం వేసుకొని, సాధారణ బట్టలు ధరించి, 6 రూపాయల పెన్ను పెట్టుకొని, సాదా సీదా బట్టలతోటి జేబుల కత్తెరేసుకొని వచ్చిన మాట నిజం. ఈ కత్తెరను గుర్తించే వరకు చాలా టైం పట్టింది ఇప్పటికే. కానీ నిజాయితీగా ఉంటే ఏం పర్వాలేకుంటుండు ఏ పార్టీ అయినా. కానీ నిజాయితీ పేరు మీద జేబుల కత్తెరేసుకొని జేబులు కత్తిరించిండు కాబట్టి ఆయనకు కత్తెర ప్రజలేసింది. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు బీజేపీకి మళ్ళీ ఆధిపత్యం వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఢిల్లీలో ఆధిపత్యం రావడం అనేది భారతీయ జనతా పార్టీ నిరంతరం 2014 నుండి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిరంతరం శ్రమ చేసుకుంటూ ప్రజల పక్షాన పనిచేసి, పేదల పక్షాన పనిచేసి అనేక పథకాలు, పేదలకు లబ్ధి పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి. ఈ దేశ అభివృద్ధి కానీ, ప్రపంచంలో మనకు భారతీయులకు గౌరవం కానీ, ఒక విశిష్టత కానీ సంపాదించడం అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. దానిలో భాగంగానే ఢిల్లీ ప్రజలు కూడా, గల్లీలో ఉన్న రాష్ట్రాలు మొత్తం కూడా బీజేపీని, ఢిల్లీలో ఉన్న మన మేధావులను కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కడితే, మన రక్షణ విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా మన ఢిల్లీ అభివృద్ధి చెందుతున్న భావజాలంతో ఢిల్లీ ప్రజలు కళ్ళు తెరిచి ఈ నిజాయితీ పేరు మీద ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన మోసాలని, లిక్కర్ స్కామ్ విషయం అయితేంది, మీకు తెలుసు, మనడానికి వాళ్ళందరూ కూడా జైలుకు వచ్చిన విషయం. వీళ్ళ నిజాయితీ పైకి మాత్రమే కనపడుతున్నది. వీళ్ళలో మొత్తం కూడా క్రిమినల్ థింకింగ్ ఉన్నది. ఈ దేశాన్ని సర్వనాశనం చేసే శక్తులకు అండ కల్పిస్తున్న ఢిల్లీ హెడ్ క్వార్టర్లో అనేక ఖలిస్తాన్ టెర్రరిస్టులకు కానీ, తర్వాత ఇస్లామిక్ టెర్రరిస్టులకు కానీ వీళ్ళు ఆశ్రయం ఇస్తున్న విషయం కూడా ప్రజలు తేలిపోయి, ఇవాళ ముస్లింలో శాంతి కోరేవాళ్ళు, ముస్లింలో ఐక్యత కోరేవాళ్ళు, లౌకికత్వం కోరే వాళ్ళందరూ కూడా, ముస్లిం స్త్రీలు కానీ జెంట్స్ కానీ అందరూ కూడా ముక్తకంఠంగా ఓటేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ గెలిపించారు. అది మనం చెప్పడం కాదు. ఎవరైతే ముస్లిం ఇమాం, ఎవరైతే ఆల్ ఇండియా ఇమాం అసోసియేషన్ చైర్మన్ మౌలానా సాజిద్ రషీద్ తన జీవితంలో మొదటిసారిగా నేను బీజేపీ ఓటేసినట్టు బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే కారణం ఏంది చెప్పిండంటే, కాంగ్రెస్ పార్టీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లౌకికవాదం పేరు మీద, లౌకికవాదానికి మోసం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ముస్లింలకు కూడా అన్యాయం చేస్తుర్రు అని మేము గుర్తించినా కాబట్టి నేను భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టు గర్వంగా చెప్పుకోవడం జరిగింది. అంటే రిజల్ట్కు ముందే ఒక చైర్మన్, ఆల్ ఇండియా చైర్మన్, మేము బీజేపీకి బహిరంగంగా మేము ఓటేసినని చెప్పుకుంటే ముస్లింలందరూ కూడా వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు? అభివృద్ధి చెందాలన్నా, శాంతి ఉండాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమైంది.
కాబట్టి పేదల అభ్యున్నతి కోరే పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వమే మనకు అన్ని రకాల భద్రత కలుస్తుంది. లౌకికవాదం అంటే ఏంది? హిందువులని ముస్లింలని కలిసి కలుపుకపోయి పనిచేసే సంస్థ అవుతుందో అదే లౌకికవాదం. కాబట్టి అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ తప్పుదారి పట్టించి లౌకికవాదం పేరు మీద కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మోసం చేస్తుందని బహిరంగ ప్రకటన ఇవ్వడం జరిగింది. మీరు అందరూ చూసిన విషయమే. కాబట్టి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ అని మాట్లాడిన వాదులకు అందరికీ కూడా చెంప దెబ్బ అయిపోయింది. అవును, ఒకప్పుడు మనకి చూసుకుంటే కనుక బీజేపీ పార్టీ అంటే ఒక హిందువుల కోసం మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళ కోసం ఉండదు అని అనేసి ఈ కుల మత భేదాలను కూడా తీసుకొచ్చే విధంగా చూసారు అన్న వాస్తవాలు అయితే ఇప్పుడు అవన్నీ కొట్టేసే విధంగా అయితే ఇప్పుడు బీజేపీ అనేది ఘన విజయం సాధించింది. దాంట్లో మరి ముఖ్యంగా ముస్లిం మహిళల పాత్ర ఎక్కువగా ఉంది అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? నరేంద్ర మోడీ గారు 2014 అధికారంలో రాగానే మొట్టమొదటిసారిగా ముస్లిములు ఇస్లాం మతములో ఛాందసవాద భావంతో వాళ్ళు ఏదైతే చట్టం ఉందో, వివాహ చట్టం ఉందో, వాళ్ళ ముస్లిం లా ప్రకారంగానే వివాహ చట్టం అమలులోకి ఉన్నది. దాంతో అక్కడ ముస్లిం స్త్రీలకు పూర్తి స్వేచ్ఛని అనగదొక్కడం జరిగింది, కాలరాయడం జరిగింది. ఫస్టే ఈ దేశంలో త్రిబుల్ తలాక్ బిల్లుని ప్రవేశపెట్టి ముస్లిం మహిళలకు స్వేచ్ఛను కల్పించి, హక్కులు కల్పించి, భద్రత కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ రోజే ముస్లింలో ఒక వర్గం మహిళలు మొత్తం కూడా నరేంద్ర మోడీ వారి వెనకాలకు వచ్చేశారు. దాంతోపాటు ముస్లింలో ఉన్న పేద వర్గాలన్నీ కూడా ఏ పథకం ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారు కులము మతము ప్రాతిపదిక లేదు, పేదవాడు ఉన్నవాడా అనే లక్ష్యంగా పథకాలు ప్రారంభమైంది. తర్వాత 23 కోట్ల మందికి జన్ధన్ అకౌంట్ తీసి ఒక్క రూపాయి పెట్టకుండా వాళ్ళకి అకౌంట్ కల్పించి డైరెక్ట్గా గవర్నమెంట్ పథకాలన్నీ లబ్ధిదారులకు ప్రత్యక్షంగా డైరెక్ట్ అకౌంట్లకు అమౌంట్ పోయే విధంగా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, పైరవేలకు ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు చేకూర్చే విధంగా పథక అకౌంట్ తీయడం జరిగింది. దాంతో ప్రజలందరికీ కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు ఆపద సమయంలో పేదవాళ్లకు ఇమ్మీడియట్లీ 500 రూపాయల అకౌంట్లోకి వేసి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. 5 కిలోల బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈరోజు 5 ఏళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే మనం ముందు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మనం? ముందు భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో, ఇంకా మిగిలిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ ఒకటి, కర్ణాటక కూడా, తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకు బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత నడుస్తుంటే మన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఒక్కరోజు కూడా ఖండనివ్వలే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ, బిఫోర్ అధ్యక్షుడు బైడెన్ కానీ డైరెక్ట్గా బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత ఖండించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎవరి కోసం పనిచేస్తుండు, అసలు ప్రతిపక్షం హోదా ఎందుకు ఇవ్వాలి, ఆయన ఈ భారత ప్రజల పట్ల ఆయన ప్రేమ ఏందో కూడా తేలిపోయింది. కాబట్టి ప్రజలు ఏం గుర్తించారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అవసరం లేదు ప్రజలకు. మన భారత ప్రజలకు మేలు కోరేది ఏంది? భారతీయ జనతా పార్టీ. మన సంస్కృతిని కాపాడడం కానీ, మన ఆర్థిక వ్యవస్థను కాపాడడం కానీ, మన రక్షణ రంగాన్ని కాపాడడం కానీ, మన దేశాన్ని కాపాడడం కానీ, ప్రపంచంలో మనం చదువుకునే విద్యార్థులను కానీ ప్రజలను కానీ కాపాడేది, హక్కును చేర్చుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మనమే కాదు, అనేక పేద దేశాలు కూడా సాయం చేసి మన దార్శనికత చూపించుకునే శక్తి మనం నరేంద్ర మోడీ గారికి ఉన్నది. కాబట్టి ప్రపంచమే మనం చూస్తున్నది. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ ఓడించాలంటే ఏంది? ప్రజల మనసును గెలవాలి. ప్రజల మనసు గెలవాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నిద్రపోదు. ఇవాళ మనం మహారాష్ట్రలో గెలిచినాం కానీ ఆనందంతో నిద్రపోయే పార్టీ కాదు ఇది. ప్రతి నిమిషం ప్రతి రాష్ట్రంలో కూడా పేద ప్రజల పక్షాన పోరాటం చేసుకుంటూ, ప్రజలని చైతన్యం చేసుకుంటూ, ప్రజలని అభివృద్ధి పథకం తీసుకుపోతూ ఆలోచింపజేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితి జీరోకి చేరింది. ఇంకా కూడా బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేము. మన ఖర్గే అన్నాడు, మీరు అందరిపై స్నానాలు చేస్తే, గంగానదిలో స్నానాలు చేస్తే మీ పేదరికం పోద్దా అంటే, మరి గంగానదిలో స్నానం చేస్తే పేదరికం, మసీదులో పోయి నమాజులు చేస్తే పేదరికం పోద్దా? మరి ఏం చేస్తే పేదరికం పోద్దు చెప్పండి. ఆయన చేయండి, అడగండి. ఒక మతాన్ని, ఈ దేశంలో మెజారిటీ పాపులేషన్ ఉన్న మతాన్ని కించపరుచుకుంటూ మాట్లాడడం అనేది ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, అది ప్రజలు ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? దేశ మత సాంప్రదాయం కాపాడరు, దేశ ప్రజల మధ్యన ఐక్యతను కోరుకుంటలేరు, దేశ ప్రజల మధ్యన అనైక్యతను కోరుకుంటున్నారు. వాళ్ళ స్వార్థపూరిత ఓటర్ రాజకీయాల కోసం రాజకీయం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఓట్ల కోసం ఆలోచించలే. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, పేద ప్రజల కోసం పనిచేస్తుంది, పేదల లక్ష్యంగా పనిచేస్తుంది. పథకాలను కూడా పేదల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. చెప్పుకుంటూ పోతే వందల వేల పథకాలు నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రవేశపెట్టి
నరేంద్ర మోడీ మాట ఇచ్చినట్టే ప్రజలకు ఏం తెలిసింది? నరేంద్ర మోడీ మాట అంటే ఆచరణ, మాట అంటేనే ఆచరణ. ఏ పథకం ప్రవేశపెడతా అంటే ఆ పథకం ప్రవేశపెట్టి అమలు చేసి చూపించాడు. ఇవాళ మన దగ్గర ఎస్సీల విషయం తీసుకున్నాం. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. అరే ఈ వర్గం అన్యాయం జరుగుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ దృష్టికి పోయిన తర్వాత ఇమ్మీడియట్లీ వర్గీకరణకు నరేంద్ర మోడీ పూర్తి మద్దతు ఇచ్చి ఆ వర్గీకరణ కార్యక్రమాన్ని ఇవాళ అమలు చేస్తున్న విషయం కూడా మీరు చూస్తున్నారు. అట్లా ఏ వర్గం, ఉదాహరణకు ఈబీసీ స్కాలర్షిప్ ఉన్నది. అరే అగ్రవర్ణంలో పేదలు ఉన్నారు, వాళ్ళు విద్యలో వెనకబడరు, వాళ్ళకి మనం సహాయం చేయకపోతే వాళ్ళు అనగారిపోతారని గుర్తించి ఎవరు ఉద్యమాలు చేయలే? ఈబీసీ స్కాలర్షిప్ ఇవ్వమని ఎవరైనా ఉద్యమాలు చేశారో చెప్పండి. మరి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ నాయకుడు, మరి ఈబీసీ స్కాలర్షిప్ 10% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడు? అంటే అది ఏ వర్గం అని కాదు, ఏ వర్గంలో అనగారిపోతున్నారో, ఏ వర్గంలో అభివృద్ధికి నోచుకుంటున్నారో వారందరికీ కూడా లక్ష్యంగా పనిచేసి వాళ్ళని ఆ సమస్యలను విముక్తి చేయడమే లక్ష్యంగా పనిచేసే నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ దేశంలో, భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారు కావాలని కోరుకుంటారు తప్ప ప్రపంచమే వాళ్ళ పాకిస్తాన్లో ఉన్న వ్యాపారస్తులు మేధావులే చెప్పారు, మాకు నరేంద్ర మోడీ గారి నాయకుడు ఒకడు ఉంటే బాగుండేది, మా పాకిస్తాన్ దేశం వల్ల అభివృద్ధిలోకి పోయేదని మాట్లాడారు. అంటే ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచంలో టాప్ 3 కంట్రీస్లో ఈజ్ పవర్ఫుల్ అధ్యక్షుడన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఎన్నోసార్లు నరేంద్ర మోడీ గారు చాలా గుడ్ లీడర్, డైనమిక్ లీడర్, నరేంద్ర మోడీని అప్రిషియేట్ చేసుకుంటూ కితాబు ఇవ్వడం. ఇవాళ చైనాతో మనం చైనాని ఏ విధంగా లొంగ తీసుకున్నాం, పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పినాం సర్జికల్ స్ట్రైక్ తోటి. ఇవాళ బంగ్లాదేశ్ మనం ఎంత సాయం చేస్తే, బంగ్లాదేశ్లో రివర్స్ ఉద్యమాలు చేస్తే అయినా మనం భరిస్తున్నాం ఓపికతో. మనం తెలుసుకుంటే గంటలో బంగ్లాదేశ్ని సిలిండర్ చేయిస్తాం. ఆ శక్తిలేక కాదు, చేయలే కూడా కాదు, వాళ్ళు ఆలోచించుకొని ప్రజల్లో ఆలోచన మార్పు వచ్చేంత వరకు వాళ్ళకి అవకాశం ఇద్దని ఇచ్చారు. ఈరోజు బంగ్లాదేశ్లో ఏమున్నది? ఆకలి లేదు, ఆకలి చాలు వస్తున్నారు, కంపెనీలన్నీ కుంటుపడిపోయినాయి, కరెంటు లేదు, ఉత్పత్తి లేదు. అమెరికా వాడు మొత్తం సహాయాన్ని నిలిపేసిండు.